కృష్ణా నది తీరాన పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాల్లో మొదటిగా వెలుగొందుతున్న అమరావతి దేవతలు నివసించిన పుణ్యభూమి. ఇక్కడ కొలువైన అమరలింగేశ్వర స్వామిని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం తారకాసుర సంహారం తరువాత కుమారస్వామి ప్రయోగించిన బాణం వల్ల ఆ రాక్షసుడి కంఠంలోని ఆత్మలింగం 5 ముక్కలుగా విడిపోయి 5 చోట్ల పడింది. అవే మన పంచారామ క్షేత్రాలు. అందులో మొదటి భాగమే ఈ అమరావతి. ఇక్కడి విశేషం ఏమిటంటే ఇంద్రుడు స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందుకే స్వామికి అమరలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. కృష్ణమ్మ ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ స్వామివారి పాదాలను అభిషేకిస్తున్నట్లు ఉంటుంది. అమరావతి ఆలయ నిర్మాణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి శివలింగం సుమారు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న స్వామికి అభిషేకం చేయడం కోసం అర్చకులు పై అంతస్తుకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శివలింగం పై భాగంలో ఒక ఎర్రని మచ్చ కనిపిస్తుంది. శివలింగం పెరుగుతుంటే దానిని ఆపడానికి పైన మేకు కొట్టారని, ఆ సమయంలో వచ్చిన రక్తపు మచ్చ అదే అని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ బాలచాముండిక దేవి అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అలాగే మహాశివరాత్రి పర్వదినాన అమరావతి క్షేత్రం భక్తజన సంద్రమవుతుంది. కృష్ణా నదిలో పవిత్ర స్నానం ఆచరించి అమరేశ్వరుడిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తులు నమ్ముతారు. చరిత్రకు భక్తికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు కూడా దర్శించి ఆ పరమశివుడి కృపకు పాత్రులవ్వండి. దయచేసి మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ aidatri.com చదవండి.